పంట వేసుకునే అవకాశాన్ని విన్నారా? ఆ పొడుగులు లేకపోతే జనం ఎక్కడుంటారు? ఆ జనం కోసమే ఈ పాట. తెలంగాణ వాళ్ళ యొక్క ఉద్దేశాలని, వాళ్ళ యొక్క సాధక బాధకాలని ఈ రిప్రజెంటేషన్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. దానికి మేము సానుకూలంగానే స్పందించడం జరుగుతుంది. ఇందులో చిన్న విషయం తెలియజేసేది ఏంటంటే 2005కి అటవీ హక్కుల చట్టం ప్రకారం మేము ఆ చట్టం ప్రకారం ఏదైతే దాంట్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఉద్దేశించి మాత్రమే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. ఆ చట్ట పరిధిని దాటిన తర్వాత ఎటువంటి వైలేషన్స్ ఆఫ్ యాక్ట్ ఏదైతే దాన్ని యాక్ట్ని వైలేషన్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం దాని చట్టం అంగీకరించకపోతే డిపార్ట్మెంట్ వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని అంగీకరించడం జరుగుతుంది. ప్రభుత్వం తప్పడం తప్ప జనం తప్పడం కాదు. కాబట్టి చట్టం పట్టా ఉన్నా లేకున్నా 2005 కంటే ముందు దున్నట్టుగా ఉంటున్నట్టుగా ఉంటే వాళ్ళు చట్టబద్ధంగా హక్కుదారులే వాళ్ళు. కాబట్టి చట్టం పట్టా లేదని చెప్పి పేరుతోటి 2005 ముందున్న వాళ్ళు కూడా అడ్డుకునే అధికారం ఫారెస్ట్ వాళ్ళకి లేదు కదా, ముఖ్యమంత్రి కానీ ఎవరికి లేదు. దేశంలో పార్లమెంటు మన మార్పు తప్ప ఇంకొకరికి లేదు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అది బీఆర్ గమనించాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని మొత్తం ఒకేకరించి పోరాటం చెప్తారు, సరైన పద్ధతి కూడా కాదు. రెండోది, కేసీఆర్ గారు చెప్పాడు, మేము ప్రతి గిరిజనుడికి కుటుంబానికి 3 ఎకరాలు పోయించని చెప్పన్నారు, దగ్గర చెప్పన్నారు. ఎట్లాగైనా అమలు చేయలేదు. కానీ చాలా కాలంగా కష్టపడి ఓడగొట్టుకొని నానా అవస్థలు పడి ఎకరం ముక్కలు చేసుకొని భూమి దాచుకున్న వాళ్ళని నువ్వు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఉన్నదాన్ని కూడా గుంతుకునే అధికారం కేసీఆర్ గారి మీద ఆటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి కోరుతాను. ముఖ్యమంత్రి గారిని కూడా అట్లాగే ఫారెస్ట్ వాళ్ళని కూడా ఇప్పుడు ఈ కారపల్లి రేంజ్ పరిధిలో ఎవరు కూడా ఏ గ్రామంలో కూడా ఏ పోడు కేంద్రంలో కూడా ఏ గిరిజన గ్రామంలో కూడా 1 ఎకరం కూడా ఎర్రచండ అంటే దేనికి ఎడకాడము, చావుకైనా రేవుకైనా జైళ్ళకైనా ఎక్కడికైనా తెగించి పోగలుగుతాము. మాకు కేసులు కొత్తవి కాదు. చాలా మంది మా వెనుక నాయకురాలు చాలా మంది ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా మంది చనిపోవడం జరిగింది. మాకు కొత్త కాదు. ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తే మేమేదో కోడుకు సాగులు వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి దయవచ్చి మీరు ఆ రూల్స్ ప్రకారం మాకు 2005 లోపల ఇచ్చిన చట్టాల ప్రకారం అటవీ హక్కు చట్టం ప్రకారం మా భూమి కూడా లేదు. ఉన్నదే మాకు 2 ఎకరాల భూమి సార్. ఉన్న భూమికి గుంతుకుంటే మేమేం తింటాం, ఎట్లా బతుకుతాం, మా పిల్లలకి ఏం సాగుతాం? మాకు అసలు భూమి అనే లేదు. భూమే అదే మాకు 2 ఎకరాలే భూమి ఉంది. వాళ్ళు రానియట్లేదు సార్. మాకు పట్టా కావాలి. మాకు పెడితే టాటర్ రానియట్లే, అరక పెడితే అరక రానియట్లే. మేము ఏం తిని బతకాలి, ఏమని ఎట్లా చేసుకోవాలి? కేసీఆర్ ఏమని ఆలోచించుకున్నాం? 5 ఎకరాల భూమి పేదవాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు పేదవాళ్ళ పొట్టలు పడతాడుగా. ఈ కేసీఆర్ వచ్చినాకనే ఇదంతా జరుగుతుంది. ఇంత లేదు. ఎన్నో సంవత్సరాల కాదు మేము కొట్టుకున్నాం. ఇంతమంది ఆ భూమి మీద కన్ను వేసిన వాళ్ళే లేదు. ఎప్పుడో 10-20 సంవత్సరాల కాడ మా ఆయన చెట్టు కొట్టుకుంటా, గుట్ట మీద చెట్టు కొట్టుకుంటే చెట్టులో గుట్టుంది. నా కాడికి వచ్చి అమ్మ నువ్వు గుట్ట దిగి వచ్చిన ఏంటంటే బెదిరించుడు. బెదిరిస్తే నేను బెదరలేదు. నేనన్నగా ఈ భూమి వదిలి పెట్టాలంటే నాకు అక్కడ మంది అంటే నేను తాగుతాను. నాకు అక్కడ తనినా పోలీసులు తనినా పారసులు తనినా మేము వదిలి పెట్టండి. నెలలు మేము ఉపాసం వండుకుంటూ అక్కడ ముప్పా చేసుకొని మంచిలు తాగి పచ్చల కారం వేసుకొని చెట్టు కింద తప్ప చేసినాం. అదే మదనలాలు ఎన్ని పార్టీ వాళ్ళు వచ్చిర్రో
వీళ్ళకి తెలుసు, రేంజ్ ఆఫీసర్ తెలుసు. అన్ని రోజులు మేము పోరాటం చేసినా భూమి వదిలిపెట్టాం. మా మీద కేసు వేసారు. కేసు కోర్టు కూడా పోయినా మాకు 5 ఎకరాలు పట్టా ఇస్తానండి, మాకు ఆ పట్టా భూమి కావాలి. ప్రాణమైన వదిలిపెడతా కానీ భూమి మట్టి వదిలిపెట్టే పని లేదు. ఈ కేసీఆర్ వల్ల గెలవాలంటే ఈ పోడు భూములకి మళ్ళీ హక్కుపత్రాలు ఇద్దరే కేసీఆర్ ఉద్యోగస్తులకే పింఛన్లు పెంచి ఈ గంగలలో పింఛన్లు ఇచ్చి 3 నెలల పింఛన్లు ఇచ్చి మళ్ళీ గెలుతున్నా కేసీఆర్ కొట్టుకొని చావ కొట్టుకొని నేను అధికారులు ఇచ్చుకుంటా 8 గంటల పిల్లగాలు దాడుకుంటా బతుకుల సారు. ఇప్పుడు నాకు భూమి నాకు ఇయ్యాలంటారు. నేను చచ్చిపోయినా కూడా నా భూమిలో నన్ను పెట్టాలి. నా పేరు చచ్చిపోయింది ఇప్పుడు 4 సంవత్సరాలు. మరి నాకు ఎవరు పెడతారు పువ్వ? నాకు ఎక్కడ పెడతారు? నాకు తింటానికి పువ్వ లేదు, లేదు. కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తే నాకు ఏమైతుంది? కట్రోల్ చేయంటే కట్రోల్ చేయండి అంటే మొక్కలు నొప్పులు వస్తాయి. ఏం తినాలో నాకు భూమి కావాలి. ఆ భూమిలో పంట వేసుకొని బతుకుతా నేను కిరాయి పెట్టుకొని ఏదైనా వేసుకోండి. ఏం వేసుకొని బతకాలా? మరి ఇది ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ కట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరే చేయండి, మీరే లెక్క చేయండి. ఫారెస్ట్ ఆఫీస్ కట్టింది లెక్క ఉన్నది చూడండి. కారేపల్లి రేంజ్ ఆఫీస్ పరిధిలో పోడు సాగుదారులందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. ట్రాక్టర్లతో దున్నడానికి వీలు లేదని శాసనం చేస్తున్నారు. ఇక్కడ మేము ట్రెంచులు కొడతాం, మీ మీద కేసులు పెడతాం అని చెప్పేసి పోడు సాగుదారులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కానీ మేము హెచ్చరించదలిచాం. ఎక్కడ గత 50 సంవత్సరాలుగా ఎవరైతే పోడు సాగు చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు సాగు చేస్తారు. కొత్తగా ఒక్క చెట్టు పుట్ట కొట్టము, కానీ ఉన్న భూమి నుంచి మాత్రం వెనక్కగలిగే సమస్య లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలిచాము. ఇప్పుడు ఎక్కడైతే సాగు చేసుకుంటున్నారో సాగు చేసుకుంటున్న వాళ్ళు తమ భూమిని వదిలిపెట్టకుండా వెంటనే విత్తనాలు వేయాలని, భూమిని వదిలిపెట్టడానికి వీల్లేదని, ఎంతమంది మీద కేసులు పెట్టినా ఎన్ని కేసులు వచ్చినా పోలీసులు జైళ్లు ఇది కొత్తేమీ కాదు. కానీ భూమి లేకుండా భూమి మీద వ్యవసాయం లేకుండా బ్రతకలేని స్థితిలో ఇక్కడ రైతులు ఉన్నారు. ఈ రైతు వ్యవసాయం చేస్తేనే ఎవరికైనా 4 ఏళ్లు లోపల పోయేది. కనుక ఈ పోడు రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి కారేపల్లి రేంజ్ అటవీ అధికారులను పోలీసు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ఒక్కళ్ళు కూడా తమ భూమిని వదిలిపెట్టడానికి వీల్లేదు, మీ వ్యవసాయాలు మీరు చేయండి అని చెప్పేసి పోడు రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.